ఆది సినిమాతోటి తొడగొట్టు చిన్న అనే దాంతో మా ఒక అన్న పెద్దన్న మా వెంకటన్న ప్రతి దానికి ఆ సినిమా వైరల్ అంత పెద్దగా నడవడానికి కారణం కూడా వివి వినాయక్ గారిది ఆది సినిమా. వివి వినాయక్ అన్న ఎప్పుడు పిలుచుకునేవాడు. ఎందుకంటే ఈరోజు అన్న చనిపోవడం కారణం కూడా కొంతవరకు మా నిర్లక్ష్యం. మేము ఫస్ట్ నుంచి మేము తెలుసుకోలే అన్న ఇట్లా అవుతాడు అనేది. ఇంకోటి ఏంటంటే మా అన్న మా పెద్దన్న మా డాన్ మా డైగారు మా దేవుడు శ్రీహరన్న. ఈరోజు శ్రీహరన్న ఉంటే ఇలా కాకపోవు. ఆయనంత మంచి మనసు కొంతమందికి ఉన్నది. ఆ కొంతమంది కూడా ముందుకు రాలే. ఇప్పుడు 10 రూపాయకంగా 10 కొంచెం అది చేయడానికన్నా కొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. ఎప్పుడు మాట్లాడారు? నేను మొన్న వచ్చాను భయ్య, మొన్న కూడా వచ్చాను. ఏది మన బోడుపుల హాస్పిటల్లో వచ్చాను. నేను మా అన్న నీ తమ్ముడిని పాసన వచ్చిందన్న అని మా మిస్సెస్ నేను వచ్చి మాట్లాడి చేసి మా తమ్ముడు మా అన్నయ్య కొడుకు పవన్ పాషా దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. నేను లేకున్నా పర్లేదు మీరైతే ఉండాలని చెప్పి ఇక్కడనే పెట్టుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా కంపల్సరీ మా వాళ్ళు ఉంటారు కూడా. ఇక్కడి నుంచి కూడా 10 పిల్లలని వదిలిపెట్టేది లేదు. మాకు సాయశక్తుల కలిగిన దాంట్లో మా 10 తీసుకుపోయి మా వంతు సాయం చేసుకుంటాం. ఎందుకంటే మా బావగారు మోపిదేవి వెంకటరమణ అర్జున్ రావు గారు అలాగే మా మైపాల్ బావగారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సాయం చేసి మైపాల్ బావగారు బాగా చేసిండు. ఇక్కడనే ఉన్నాడు ఎక్కడో పాపం. ఆయన కూడా చాలా వరకు మా అన్నకు సాయం చేసిండు. ఇక ఏదైనా మేము ఉన్నాం. మీ మీడియా మిత్రులు కొంచెం వైరల్ చేసి దీనికి అది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశ్వ వెంకటన్నకు నాకంటే చాలా బంధం అన్న. అంటే మేము ఆది సినిమా నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. వివి వినాయక్ సినిమాలు సార్ ఆది యోగి అట్నే బన్నీ సినిమాలు చాలా సినిమాలు చేశాము. ప్లస్ మాకు ఉన్న కష్టాల్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మా సొంత అప్పుడు స్ట్రగ్లింగ్ టైంలో వేషాలు లేకుండా కానీ కూడా చాలామంది చెప్పి మన మనిషి అని చెప్పి చాలా వేషాలు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి విశ్వ వెంకటన్న. అట్లా నేను చాలా సినిమాలు చేసిన. నాయక్ కానీ ఎవడు సినిమా కానీ ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. మా విశ్వ వెంకటన్నకు ఒక 1 year నుంచి కొంచెం హెల్త్ బాగాలేకుంటే మధ్యలో కూడా చాలా వీడియోస్ కూడా వచ్చి చూశారు. ఈ మధ్యకాలం కొంచెం కోమా టైప్లో ఉంటే నేను పోయినప్పుడు చూస్తే నిజంగా చాలామంది వచ్చి పలకరించినా కానీ నేను ఒక్కసారి అన్న నేను నవీనన్న అంటే సట్మని ఒక్కసారి చూశాడు. నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని. మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను. కానీ సడన్గా చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నటుడు మన ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో అందరు బాగా ఆదరించే నటుడు మా విశ్వ వెంకటన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. అలా కుటుంబానికి నేను అందరికీ నమస్తే చెప్తాను. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా విశ్వ వెంకటన్న లాంటి నటులు రారు. ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు విశ్వ వెంకటన్న లేడంటే చాలా బాధ అనిపిస్తుందండి.